వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం చింతపల్లి ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయి వాహనదారులు ఇబ్బందులు. నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి డిఎస్పీ బంగ్లా దాటిన తర్వాత గుంతలతో నిండిపోవడం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట అలాగే వర్షం పడినప్పుడు ఈ రహదారిని ఉపయోగించే ద్విచక్ర వాహనదారులు పడిపోవడం, గాయాలు కావడం జరుగుతుంది. ఇది నర్సీపట్నం నుండి డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, మార్కెట్కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. వర్షాల సమయంలో స్కూల్, కాలేజీ విద్యార్థులు ఈ రహదారిని ఉపయోగించేటప్పుడు మరింత ఇబ్బందులు పడుతున్నారు. కోతవేటు దూరంలో ఉన్న రోడ్లు భవనాల కార్యాలయం అధికారులకు ఈ రహదారి యొక్క స్థితిగతులు కనిపించకపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. గత ప్రభుత్వం ఈ రహదారిని మరమ్మతులు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా ఈ రహదారిని సరిచేసి ప్రజల కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్డు, ఆ రోడ్డు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఇటేపే కాలేజీలు, పిల్లలు అసలు ఇదవలకు చాలా మంది ఇదైపోతున్నారు. చాలా మంది ఆటోలు కూడా ప్యాచీలు పడిపోతున్నాయి. తర్వాత మార్కెట్ కూడా ఇక్కడే ఉంది. కొన్ని వందల వెహికల్స్ వెళ్తున్నాయి, 100 జనాలు వెళ్తున్నారు. చింతపల్లి రూట్ ఇది. మొన్నే 2 యాక్సిడెంట్లు అయ్యాయండి. మొన్నే 2 యాక్సిడెంట్లు అయ్యాయి. అయితే పోలీసులు కూడా వచ్చి చాలాసేపు ఇచ్చేసారు. ఈ రోడ్డు గురించి కూడా చాలా మంది వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అండవే కానీ ఎవరు చేసింది ఏమి లేదు. ఈ ప్రభుత్వం అయినా సరే పట్టించుకొని దీనికి ఏదో రోడ్డు బాగు చేస్తే బాగుంటుందని, ప్రజలకు ఉపయోగపడుతుందని అభ్యర్థిస్తున్నాం. రోడ్డు అస్తవ్యస్తారంగా ప్రతిదీ కూడా రోడ్డు మీద యాక్సిడెంట్లు కానీ పిల్లలకి మెయిన్ సాయి పబ్లిక్ స్కూల్ చిన్నపిల్లలు రోడ్డు మీద వస్తుంటే ఈ బస్సులు అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా, వర్షం వచ్చిందంటే ఇంకా మరీ ఘోరంగా పిల్లలు దాటాలంటే పిల్లల మీద భయంగా. ఏదైనా సరే ఈ కాలేజీ కూడా ఏదైనా సరే పిల్లలు వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు వాటర్ అది పడటం, నెక్స్ట్ బళ్ళు కూడా పిల్లల మీదకి వేగా స్పీడ్గా వచ్చేయడం, ఈ వాటర్ తప్పించుకుపోయి మీద పడిపోవడం కూడా జరగడం వల్ల చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ రోడ్డు కొద్దిగా ఏదైనా నిర్మాణం కొద్దిగా బాగా చేస్తే మాకు కూడా పని దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏమైనా బళ్ళు వచ్చాయంటే వాటర్ అంతా కొట్టు మీదకి మా మీదకి తూలిపోవడం, నెక్స్ట్ వాళ్ళు తప్పించిపోయి పిల్లలు కూడా ఏమైనా గుద్దుకున్నప్పుడు చేసినప్పుడు వాళ్ళు కూడా బళ్ళు పడిపోవడం, తీసుకోవడం, వాళ్ళకి గబుక్కుమని లేపేటప్పుడు కూడా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దాని గురించి మీరు కొద్దిగా రోడ్డు కూడా చేస్తే చాలా ఉపయోగపడుతుంది మాకు. చింతపల్లి వెళ్ళే రహదారి చాలా అధ్వానంగా ఉంది. ఈ మార్కెట్ తర్వాత డిగ్రీ కాలేజ్ అన్ని ఇదే లైన్. బాగా యాక్సిడెంట్ బాగా అయిపోతున్నాయి. చాలా బళ్ళు కూడా చాలా పాడైపోతున్నాయి. 20 అవర్స్ ఇటే తిరుగుతున్నాం కాబట్టి బాగా బ్యాక్ పెయిన్ రావడం చాలా చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా. చాలా ఏం చేయడం అంటే గత ప్రభుత్వం కూడా బాగా ఏం చేయలేకపోయింది. ఇప్పుడన్నా చూసి కొద్దిగా మొత్తం నీట్ గా చేస్తారని చెప్పేసి చిన్న నిర్మాణం చేసుకుంటున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.